కర్తవ్య దీక్షతో ముందుకు సాగుతూ ఉంది అధ్యక్ష. మనం పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చే కాకుండా ఇప్పుడు మనం స్కూల్ విద్యార్థులకి సగటున సరాసరి 50 లక్షల జతల బూట్లు కొంటా ఉన్నాం అధ్యక్ష. దాంట్లో కూడా స్థానికంగా ఎంఎస్ఎంఈలకి 25% ఇవ్వాలి. కానీ లక్నోనో లేకపోతే ఢిల్లీనో లేకపోతే చండీగఢ్ నుంచి వచ్చిన సంస్థలు టెండర్లు పార్టిసిపేట్ చేసినప్పుడు స్థానికులకి 25% అని చెప్పి మనం రిజర్వేషన్ ఇస్తున్నాం, స్థానికులకి అలాట్ చేస్తాం. కానీ ఆ పెద్ద సంస్థతో ఈ ఎంఎస్ఎంఈలు చిన్న చిన్న తయారీదారులు ప్రైస్లో కూడా వాళ్ళకి రిబేట్ ఇవ్వకపోతే పోటీ పడలేని పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళకి మనం ఎంఎస్ఎంఈల్లో ఈ ఇండస్ట్రియల్ పాలసీల్లో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రైస్ కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి రిబేట్ ఇవ్వాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వం కొన్ని ఇండస్ట్రియలిస్టుల్ని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి, వాళ్ళని ఏడిపించడానికి కొన్ని జీవోలు తీసుకొచ్చింది అధ్యక్ష. దాని ద్వారా వాళ్ళు సాధించిందే లేదు. దాంట్లో ఒక ప్రధానమైనది ఏంటంటే 75% స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేది ఒక నిబంధన. 25% బయట రాష్ట్రాల్లో వాళ్ళు తీసుకోవచ్చని. స్థానికంగా ఉద్యోగస్తులు కానీ లేకపోతే పనివాళ్ళు కానీ దొరికితే బయట నుంచి తేవాలని ఏ యాజమాన్యం కోరుకోదు అధ్యక్ష. అది కేవలం యాజమాన్యాలని చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చిన ఒక జీవోలో సవరణ అధ్యక్ష. అది మన ప్రభుత్వం దయచేసి అది తొలగించాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆ జీవో కింద, ఆ నిబంధన కింద గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా ఒక కేసు అయితే ఫైల్ చేయలేదు. అది అధికారులకు కూడా పరిశ్రమల మీద బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అనవసరపు నిబంధన మనకు అవసరం లేదు. కాబట్టి అది కూడా తొలగించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో గైడ్ లైన్స్లో క్లారిటీ లేనందువల్ల డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగే మీటింగులు ఏవి సమావేశాలు నిర్వహించకుండా ఆగిపోయి ఉన్నాయి. అట్లాగే ఎస్ఎల్సీలు కూడా సక్రమంగా జరగక చాలా కాలం నుంచి ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ఆశయం నెరవేరాలంటే, 20 లక్షల ఉద్యోగాల కల్పన జరగాలంటే పెద్ద పెద్ద మెగా పరిశ్రమలతో పాటు మన దగ్గర స్థానికంగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈల్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి కనుక మనం ప్రిఫరెన్స్ ఇచ్చిన 25% కాకుండా రేట్లో కూడా L1 కంటే 15% తగ్గించి కనుక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఒకటి తీసుకున్నాం, రెండోది తీసుకోవాలా. కాబట్టి రెండో మార్గదర్శకం కూడా తీసుకొని వాళ్ళకి మేలు చేయాలని, తద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష. లోకం మాధవి గారు.